హలో హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు జున్ను కర్రీ. ఒక గిన్నెలోకి కోడిగుడ్లు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మిరియాల పొడి, ధనియాల పొడి వేసి ఇలాగా ఉడికించుకోవాలి. జున్నులాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు కోడిగుడ్డు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ముక్కలు ఉడకడానికి మనం ముందు చెప్పాం కదా, ఒక గిన్నెలో కోడిగుడ్లు వేసేసుకోవాలని. అవి ఒక హాఫ్ అన్ అవర్ ఉడుకుతాయి మంచిగా. కొద్దిగా చల్లారినాక ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మంచిగా అయితే ఫ్రై అయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్లో వేసాం కాబట్టి. తగినంత కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతే, రెడీ అయిపోయింది. ఇవాళ మీరు ఏం కర్రీ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.